మీకు చేతనైతే మీరు చేయండి, అరెస్ట్ చేయండి, లేకపోతే ఏమన్నా ఆయన గురించి ఏమన్నా ఎంక్వైరీలు చేయండి. ఏం చేతలేదు కదా, ఏం చేయలేదు కదా, మీ ప్రభుత్వం ఉంది. కానీ అన్ని అబద్ధాలు ఆడతారండి చంద్రబాబు నాయుడు గారు. నిజం మాత్రం ఒక్కడు కూడా అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడితే 1000 మొక్కలు అవుతుంది చంద్రబాబు నాయుడు తలకాయ అని చెప్పారు. అవన్నీ మర్చిపోయారు. మన ఉద్యోగస్తులు లేని వాళ్ళకి నెలకి 3000 ఇస్తానని గతంలో ఎప్పుడో చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటికీ ఏమైనా నెరవేర్చారా? జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడేంటి, ఆరోగ్యం ఏంటి, ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశాడు ఆయన. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు ఆంధ్రాలో. పెన్షన్ 4000 చేశారంటారు, కానీ తగ్గించేశారు కదా. తగ్గించేసి చేయటం తగ్గించారు. ఎక్కడ తగ్గించలేదండి చెప్పండి. 86 మందికి అలా కొన్ని లక్షలు అలా తగ్గించారు. అంతేగాని చంద్రబాబు నాయుడు తగ్గించలేదు. 4000 పెంచారన్నాడు, కానీ 1 కోటి మంది ఉంటే కోటి మందిలో 80 లక్షలకు 90 లక్షలు అలా చేశారు. కుదింపేసి పెంచడం అది గొప్ప కాదు. పోర్టులు తీసుకొచ్చాడు, వైజాగ్ అది తీసుకొచ్చారు. వైజాగ్ 3 రాజధానులు అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ అప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం, కరీంనగర్ ఉంది, హైదరాబాద్ ఉంది, వరంగల్ ఇవన్నీ ఉన్నాయి. ఇదే మెయిన్ సిటీ కింద ఎందుకు క్యాపిటల్ కింద చేసుకున్నారు? అలాగే ఉండకూడదు, అందరూ ఇక్కడికి వస్తున్నారని అలాగే చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి దగ్గర వైజాగ్ దగ్గర ఏనండి ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే నడుతున్నారు కదా. ఎందుకు వైజాగ్ ఏమన్నారు, ఎన్ని బూతులు తిట్టారు, ఏమన్నారు? వీళ్ళు తీసుకొచ్చింది, ఆయన తీసుకొచ్చింది. లేదు, మీరు అది ఆయన 3 రాజధానులు అన్నా ఆయన విన్ అయిందండి. ఆల్రెడీ విన్ అయ్యాడు. విన్ అవ్వడు కదా, విన్ అయ్యాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మాట నడుస్తుందా? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు సహా లేదు, ఏమీ వాళ్ళిద్దరు గారు చెయ్యాలని ఆశ కలిగి ఉంటారు, కానీ చెయ్యను బ్రో, అది వాస్తవం. కానీ ఒకటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సొమ్మంతా అమ్ముకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెప్పించారు. దాని వల్ల ఇటు రేట్లు వచ్చినాయి, లేకపోతే రేట్లు వచ్చాయి కదా హైదరాబాద్. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర్ గారు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఐటీ సిటీ తీసుకొచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు హైటెక్ సిటీ పక్కన ఆస్తులు ఎవరి ఉన్నాయండి? అలాగే ఆంధ్రలో కూడా అమరావతి తీసుకొచ్చి వీళ్ళు భూములన్నీ అక్రమంగా అన్ని వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటారు. అమరావతి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి మెయిన్, అదే కదా కేసులు అన్ని పెట్టినవి అన్ని పవన్ కళ్యాణ్ మీద అన్ని పెట్టారు. అదే నేను ఒకటి చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కానీ కుల ప్రస్తావన తేకోకుండా ఓట్లు గెలిచే ప్రసక్తి లేదు. వాళ్ళకి కులాల్లో ఇవే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కులం గురించి ఎత్తుకొచ్చారా? మాట్లాడితే మీ దేవుడు మా దేవుడు, ఆయన దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీతిగా న్యాయంగా వెళ్తున్నాడు. ఇదివరకు పాత జగన్ చూసుంటారు, పాత జగన్ ఎలా ఉండేవాడో ఏంటన్నది. పాత జగన్ సాక్షాత్తు టీడీపీలో ఉన్న పరిటాల రవీంద్ర ఆయనే చెప్పాడు. పరిటాల ఏం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళందరినీ చంపేశారు ఇలాగానే చెప్పారు. ఆ పాత జగన్ ఉండుంటే వీళ్ళు ఎవరన్నా భూమి మీద ఉండరు అసలు చెప్తాను. ఎందుకంటే ఆయన మారాడు కాబట్టి ఈ శాంతంగా ఎప్పుడైనా ఎందుకు మనకి ఈయన ఉన్నాడు మన ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన జేసీ దివాకర్ రెడ్డి ఎన్ని బూతులు తిట్టాడండి? ఒక మాట ఆయన విమర్శించాడు జగన్ రెడ్డి, నీ అమ్మ అన్నాడు నీ ఆలన్నాడు అన్నాడు. ఏమన్నా తిట్టాడేది? బూతులు తిట్టినప్పుడు ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా రికార్డ్ తీయండి, జగన్ రెడ్డి తిట్టిన వాళ్ళని ఎవరన్నా రియాక్ట్ అయ్యి తిడతాం అటువంటి ఏమైనా ఉన్నాయా? ఏం అనలేదు. ఎందుకంటే కరెక్టే సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు బాగానే ఉండే కింద ఉన్న టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మైనస్ అవుతుంది. రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ, కొడాల నాని గారు ఇలాంటి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం అని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. లేదు, వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా రాంబాబు గారిది జరిగింది చూసారు మీరు. ఆయన ఏం తప్పుందండి? ఇప్పుడు ఒకటేనండి, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని అది పెట్టుకున్నారు మనసులో. రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టుకున్న వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప అంతకన్నా వాళ్ళు చేసింది అంత క్రూరంగా వాళ్ళకన్నా టీడీపీలో ఉన్న వాళ్ళంత బూతులు తిట్టారు. కొడాలి నాని గారు ఎవరిని తిడతారు? అందరం తిట్టలేదు కదా, చంద్రబాబు నాయుడు గారిని తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఏమి ఇప్పుడు విమర్శించాడు ఆయన. ఏదైనా ఉంటే తప్ప, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందామని అంటాడు తప్ప వీళ్ళంతా ఏం చేయలేదు. కాకపోతే అంటే ఇదంతా కావాలని టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఏదో లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో లేక లోపల వేయాలి,
అని అలా ఒక్క ధ్యేయమే. జనాల గురించి పనిచేసింది ఏమి లేదు, ఏం చేసేలేదు. ఇంకోటి అంటే అన్ని పనులు చేసినారు. మెయిన్ ఆంధ్రలో అంటే రోడ్లు లేదు. ఒక రోడ్డు వేయకపోతే దాని గురించి అది నేను ఒప్పుకుంటాను. రోడ్లు వేస్తున్నాడు, నిదానంగా వేస్తున్నాడు. ఫోటోలు తీసుకొచ్చాడు, నాడు నేడు పిల్లలు ఇప్పుడు భోజనాలు దొరుకుతున్నాయి, పిల్లలు సరిగ్గా లేదు, నీళ్లు ఉన్నాయి, మంచిలు లేదు. ఆ స్కూల్ మార్చాడు, ఆరోగ్యశ్రీ మొత్తం తీసి పడేశాడు. ఒక బాలకృష్ణ గారిది ఇక్కడే చూసుకున్నాం హైదరాబాద్లో. ఆ బాలకృష్ణ గారిది ఏం చేశారు, టీడీపీ ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సొంత బామర్దిగా ఆయన ఎన్ని కోట్లు చెల్లించలేకపోయాడు. ఏది మన ఆరోగ్యశ్రీది ఇవ్వలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే ఆయనకి ఇవ్వాలి తప్పదు, ప్రజలు ఇబ్బందులు పడిపోతున్నారని ఆయన వచ్చి క్లియర్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి, ఆయన ఏం చేయలేదు. అందరూ ఆయన వచ్చినప్పుడల్లా జనాలు చంపడం తప్ప. తిరుపతిలో మొన్న వచ్చారు, తిరుపతిలో చంపేశారు. అంతకుముందు పుష్కరాలు అన్నారు, 23 అందరూ అప్పుడు చంపేశారు. ఇవన్నీ జరగడం తప్ప అంతకని ఏమి లేదు అంతే. ఓకే సార్, టోటల్ 29లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? కానీ ఎన్ని సీట్లు అని కానీ కంపల్సరీ గెలుతాడండి 100%. నా లెక్క ప్రకారం అయితే 150 దాకా వస్తాడండి ఆయన. జై జగన్. మళ్ళీ వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎలా చెప్పగలుగుతాం? మన ఫ్రాడ్ జరిగింది. ఇది ఇప్పుడు గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఇదొకటే వెళ్తున్నాడు. ఆయన చేసిన పనులు మంచి పనులు అన్ని చెప్పుకోలేకపోయారు. ఎమ్మెల్యేలు ఒకటే అప్పుడు అన్ని కూడా చంద్రబాబు నాయుడు ముసలితో నొక్కుతుంది, బటన్ ముసలి నొక్కుతుంది. ముసలాడు కదా, ఇది చంద్రబాబు నాయుడు నొక్కలేకపోతున్నాడు. దానికి ఏం చెప్పి కదా ముసలి నొక్కుతుంది కబుర్. మాటలకి చేతలకి చాలా. జగన్మోహన్ రెడ్డి చేతలు చూపించేవాడు కానీ మాటలు మాట్లాడే మనిషి కదా. చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కువ ఉంటాయి, చేతలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ముసలి నొక్కుతుంది అన్నప్పుడు ఈయన నొక్కొచ్చు కదా, వీళ్ళ అధికారం ఉంది, ప్రభుత్వం పైన కేంద్రం ఉంది, వీళ్ళందరూ ఈ ల్యాండ్ వార్లు ఉన్నారు కదా. ఒక కేసు అలా వాళ్ళ చిన్నాన్ని చంపేశారు అన్నారు. మరి కేంద్రంలో మీరే ఉన్నారు కదా, కేంద్రం అంతా వేయండి, ఎంక్వైరీలు వేయండి, అని చేయండి, అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి. కేంద్రం సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెనకమాల ఉందని విమర్శలు కూడా ఉన్నాయి సార్, నిజమేనంటారు? ఏమంటే ఇప్పుడు కేంద్రం ఆయన జగన్మోహన్ రెడ్డి కేంద్రం అని అంటే మోడీ గారితో ఏమవుతుందంటే ఆల్రెడీ ఈయన కాంగ్రెస్తో ప్రభుత్వంతో బయటకు వచ్చేసాడు కాబట్టి అలా చనిపోయిన కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు అందరూ కలిపి పెట్టి దానికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైనా మా అన్ని ఉంటాడు, మా అన్నితో గొడవలు పడిన తర్వాత ఆయనతో మాట్లాడాలన్నా మాట్లాడదు కదా, నాకు ఇష్టమైనతో నేను మాట్లాడుకుంటాను. అలాగే మోడీ గారితో ఉంటాడు. ఇప్పుడు అంతే మోడీ గారితో ఆయన భీమవరం మీటింగ్లో చెప్పాడు, నా రాష్ట్ర ప్రజల గురించి, నా దేశం గురించి నేను ఎవరినైనా లెక్క చేయను, నా ప్రజలు ఇంపార్టెంట్ అని ఆయన ముందే పబ్లిక్గా మాట్లాడాడు. అలా మాట్లాడే దమ్ము పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా?